యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా గలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తును అని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే కొన్ని లోయలు కనపడతాయి. బాకా లోయ, ఆకోరు లోయ, గాఢాంధకారపు లోయ, ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ, ఏలా లోయ, కొన్ని లోయలు కనపడతాయి. ఈ లోయలను గురించి కొంచెం ధ్యానం చేస్తే కొన్ని ప్రత్యక్షతలు మనకు వస్తాయి. అయితే అన్ని లోయలను గురించి మనం ఇప్పుడు వల్ల పడదు. కొన్నిటిని గురించి మనం ధ్యానిద్దాం. అసలు లోయ అంటేనే దిగిపోయిన అనుభవం. లోయ అంటేనే దిగిపోయిన అనుభవం. కొండ ఎక్కుట అంటే పైకెత్తబడిన అనుభవం, ఎక్కిన అనుభవం. లోయ అంటేనే దిగిపోయిన అనుభవం. ఒకరోజు దేవుని పరిశుద్ధాత్మ ఎహెజ్కేలు మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ ఆయన ఆవరించి ఆయన తీసుకొని ఈ ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకెళ్ళి అక్కడ దించి అక్కడ వదిలిపెడితే ఈయన ఆ ఎండిపోయిన ఎముకల మధ్య అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నరపుత్రుడా, నీకేం కనపడుతుంది అన్నాడు. ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి ప్రభువా, ఇక్కడేముంది? ఎండిపోయిన ఎముకలు నువ్వు చూస్తున్నావే, ఇవి తిరిగి బతుకుతాయా అన్నాడు. అయ్యా, అది నీకే తెలుసు నాయనా అంటే, సరే నేను చెప్పానని చెప్పు అని ఎహెజ్కేలుకి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారం ఎహెజ్కేలు ప్రవచిస్తూ ఉంటే ఆ ఎండిపోయిన ఎముకల్లో చైతన్యం రావటం మొదలైంది. అసలు ఎండిపోయిన ఎముకలు వింటాయా? ఎండిపోయిన ఎముకలకు చెవులు ఉన్నాయా? కానీ ఎహెజ్కేలు ప్రవచించడం మొదలుపెట్టగానే
ఎండిపోయిన ఎముకలు కదిలి అన్ని విడివిడిగా అక్కడక్కడ చల్లా చెదురుగా పడిపోయిన ఎముకలన్నీ ఒకదాంతో ఒకటి తిరిగి కలుసుకోవటం మొదలుపెట్టింది. చూస్తూ ఉండగానే స్కెలిటన్ వచ్చేసింది, అస్థిపంజరం వచ్చేసింది. పుర్రె, కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలు, పక్కటి ఎముకలు మొత్తం ఆకారాలు వచ్చేసినాయి ఎముకలు. చూస్తూ ఉండగానే ఇవన్నీ జరుగుతున్నాయి, మొత్తం ఒకదాంతో ఒకటి కలుసుకుంటున్నాయి. మొత్తం అస్థిపంజరాలుగా మారిపోయినాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్న ఆ ఎముకల గుళ్ళన్నీ కూడా చూస్తూ ఉండగానే వాటి మీదకి నరాలు, మాంసము మొత్తం వచ్చేసింది. ప్రవచిస్తున్నాడు. ప్రవచించిన ప్రకారం చూడండి, రేపు పునరుద్ధానంలో కూడా అంతే లెగుస్తాయి. మనం కోల్పోయిన మన అందరినీ కూడా తిరిగి అలా పొందుతాం. ఒకవేళ అప్పటికి మనం కూడా పోయి ఉంటే మనం కూడా అంతే లెగుస్తాం. ఏమీ లేని శూన్యంలో నుంచి ఇంతమందిని చేసిన దేవుడు, నేల మంటి నుండి ఇంతమందిని రెడీ చేసిన దేవుడు, ఇవి మళ్ళా మంటిలో మంటిగా కలిసిపోతే తిరిగి లేపలేడా? ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. ఆ విధంగా మొత్తం ప్రవచించిన ప్రకారంగా ఆ ఎండిపోయిన ఎముకలు మొత్తం సెట్ అయినాయి. వాటి మీదకి నరాలు వచ్చినాయి, మాంసం పొదగబడింది, చర్మం కప్పబడింది. అయితే అక్కడ ఆగి అంటాడు, వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేదు. అయితే మళ్ళీ దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు మాంసము, చర్మము కప్పబడి శవములై ఉన్నాయి. వాటి మీద ఊపిరి విడవమని ప్రవచించు, నేను చెప్పానని చెప్పు అన్నాడు. అప్పుడు యెహెజ్కేలు మళ్ళా ప్రవచనం ఎత్తి ప్రవచిస్తే జీవాత్మ నలువైపుల నుండి వచ్చేసి అదిగో ఆ శవములుగా ఉన్నటువంటి వాటి మీద అదిగో ఊపిరి విడుస్తూ ఉన్నాడు. అదిగో తిరిగి బ్రతకటం మొదలుపెట్టినాయి. ఎండిపోయిన ఎముకలు అదిగో సజీవమైన వ్యక్తులై అదిగో లెగుస్తూ ఉన్నారు. చూడండి, అంతకుముందు అవన్నీ చెల్లా చెదురై ఎండిపోయిన ఎముకలు. ఒక ఎముక ఎక్కడుందో, ఏ ఎముక ఎక్కడుందో కూడా తెలియని స్థితిలో ఉన్న ఎముకలు దేవుని వాక్కు అలా బయలు వెడలగానే మొత్తం కలిసి వాటి స్థానాల్లోకి వచ్చేసి సజీవ సైన్యంగా లేచి సజీవమైన వ్యక్తులుగా లేచారు. ఇప్పుడు చూస్తూ ఉండగానే వాళ్ళందరూ చూడండి ఎలా అయిపోతారు. మొత్తం వాళ్ళ చేతుల్లోకి ఆయుధాలు వచ్చేస్తాయి. అదిగో ఎండిపోయిన ఎముకలు గొప్ప సైన్య సమూహమే లేచి నిలబడ్డారు. చూడండి, మొత్తం యుద్ధ సన్నద్ధులు అయిపోయారు. చూడండి, అయ్యో మనము చనిపోతిమి, అయ్యో మనము నశించితిమి, అయ్యో మనము పాడైపోతిమి, అయ్యో జీవించుచున్నామన్న పేరుంది కానీ మనం మృతులమైపోతిమి, అయ్యో మనము సమాధులలో ఉన్నవారి వలె అయితిమి, అయ్యో మన జీవితం ఎంత దుర్భరం అయిపోయింది, అయ్యో మన బ్రతికి ఎంత చిన్నాభిన్నమైపోయింది, అయ్యో ఇక మనకు మనుగడ లేదు కదా, మన బ్రతుకు పాడైపోయాను కదా అనుకొనుచున్న నా ప్రజలకి ఈ మాట చెప్పవయ్యా అన్నాడు ఆయన. అనుకొనుచున్న నా ప్రజలకు ఈ మాట చెప్పవయ్యా. పచ్చని దానిని ఎండిన దానిగాను, ఎండిన దానిని తిరిగి పచ్చని దానిగాను చేయుటకు నాకు శక్తి కలదని చెప్పు, చేయుటకు నాకు శక్తి కలదని చెప్పు. మారా అనుభవాన్ని, చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగల శక్తి నాకున్నదని చెప్పు. ఎండిపోయిన ఎముకలను సజీవమైన వ్యక్తులుగా చేసి ఒక మహా సైన్యముగా యుద్ధ సన్నద్ధులుగా తిరిగి నిలపగల శక్తి నాకున్నదని చెప్పవయ్యా నా ప్రజలతో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మిమ్మల్ని సమాధుల్లో నుంచి నేను బయటికి తీసుకొస్తాను అంటే వారు ఏ స్థితిలో ఉన్నారని అర్థం?
మృత స్థితిలో ఉన్నారని అర్థం. ప్రకటన గ్రంథం మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మీరు 28-30 వచనాలు ఒకసారి చూస్తారా? సార్దిస్లోనున్న సంఘపు దూతకు, అది ఎన్నో వచనంలో ఉంది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. సరే నేను చెప్తాను నాకు 3:1 రైట్ 3:1. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అద్దుగో, సజీవమైన వ్యక్తుల్లా మీకు కనపడుతున్నారు కానీ వాస్తవంగా మీరంతా చచ్చిన స్థితిలో ఉన్నారు. అయ్యో, మనము సమాధిలో ఉన్నవారి వల్ల అయితమే, నిశ్చేష్టులమైతమే, నిష్ఫలులమైతమే, ప్రయోజన శూన్యమైన వ్యక్తులమైతమే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృత స్థితిలో ఉంటిమే అని తమ గతిని గూర్చి, తమ స్థితిని గూర్చి నిందించుకొనుచున్న నా ప్రజలు, నాటి ఇశ్రాయేలే కాదు, ఈనాటి సంఘ విషయంలో కూడా దేవుడు ఈ వాక్కును పలుకుతున్నాడు. తమ గతిని గూర్చి, తమ స్థితిని గూర్చి నిందించుకొనుచున్న నా ప్రజలు ఈ మాటను గ్రహించాలి, ఈ మాటను గుర్తుపట్టాలి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, పేరేమో జీవము గల సంఘం, జీవము గల వ్యక్తి, కానీ పరిస్థితి చూస్తేనేమో చచ్చిన స్థితి. ఇక ఎప్పటికీ మారదా, మార్పు రాదా, ఈ గతి ఇంతేనా అని నీ గతిని, నీ స్థితిని నువ్వు నిందించుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఒక్క పని చేస్తే చాలు, నా వాక్కు నువ్వు వింటే చాలు అంటున్నాడు ఆయన. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి, యెహోవా వాక్కుకు చెవియొగ్గండి, ఇదిగో ఈ కార్యం జరుగుతుంది చూడండి అని మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా ఇలాంటి సంభవాన్నే ఇంకో టైపులో చూపిస్తాడు దేవుడు ఇర్మియాకి. నీవు కుమ్మరి వాని ఇంటికి పో, అక్కడ నేను నీతో మాట్లాడతానంటాడు. ఏం ప్రవ్వా, ఇక్కడే మాట్లాడవచ్చుగా అంటే, కాదులే, అక్కడికి వెళ్ళి అక్కడికి ఒకటి చూపించి నీతో మాట్లాడాలి. కొన్నిసార్లు దేవుడు కొన్ని చోట్ల అన్ని విషయాలు చెప్పడు, ఆ ప్రదేశానికి పోయిన తర్వాత మాట్లాడతాడు. వెంటనే చెప్పడు. ఇక్కడ నుంచి ఇంకో చోటకు పో అంటాడు, ఆడికి పోయినా కొన్ని చెప్తాడు. అక్కడ నుంచి ఇంకో చోటకు పో అంటాడు, అక్కడ పోయినా కొన్ని చెప్తాడు. ఆత్మీయ జీవితంలో కూడా అన్నీ ఒకేసారి బయలుపరచడు దేవుడు. నువ్వు నడుస్తూ ఉంటే మాటికొకటి తడవకొకటి నీకు బయలుపరుస్తూ ఉంటాడు. నువ్వు ఎంతగా ఆయన మాటకు లోబడతా ఉంటావో అంతగా నీకు ఇంకా అనేక సంగతులు నేర్పిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మొదట నీవు దేవుని మాటలు విన్నప్పుడు వాటికి లోబడి నడుచుకుంటేవేని ఇంకా అనేక సంగతులు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ముందు నీకు బయలుపరిచిన వాటిని నువ్వు అనుసరించకపోయిన ఎడల మళ్ళీ నీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడాడు. నువ్వు వినబడ్డ మాటలకి ఎంతగా విధేయత చూపుతావో, లోబడతావో అంతగా ఇంకా మళ్ళీ నీతో మాట్లాడటం మొదలు పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఒకేసారి ఒక చోట మాట్లాడాడు. జీవన యాత్రలో నువ్వు సాగిపోయే కొలది కొన్ని అనుభవాలు ప్రారంభంలో, కొన్ని అనుభవాలు కొంచెం గడిచినాక, కొన్ని అనుభవాలు ఇంకొంచెం గడిచినాక. అందుకే నేను చెప్పాను, మనం నిత్య విద్యార్థులమై ఉండాలి దేవుని ముందు. గురువులమైనట్టు ఉండకూడదు, నాకు అన్నీ తెలుసు అన్న భ్రమలోకి వెళ్ళకూడదు. కొన్నే నీ అవగాహనలో తీసుకొస్తాడు. క్రమక్రమంగా నువ్వు లోబడే కొద్దీ, నువ్వు ఆయన పాదాలను ఆశ్రయించే కొద్దీ, నేర్చుకునే కొద్దీ నేర్పుతాడు. కొన్నేమో ఇర్మియాకి ఒక దగ్గర మాట్లాడాడు, కొన్నేమో ఇంకో దగ్గర తీసుకెళ్ళి మాట్లాడాడు. కుమ్మరివాని ఇంటికి వెళ్ళి అక్కడ నీతో మాట్లాడాలి అంటాడు. అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక కుమ్మరి సారు మీద కుండను రెడీ చేస్తూ ఉంటాడు, ఓ పాత్రని. ఇర్మియా, ప్రభువా ఏం కనిపిస్తుందా నీకు? కుమ్మరివాడు సారు మీద కుండ తయారు చేస్తున్నాడు. ప్రభువా చూడు. సారె తిరుగుతుంది, అతని చేతులు పనిచేస్తున్నాయి.
చక్కగా ఒక పాత్రను రెడీ చేస్తూ ఉన్నాడు. వేళ్లతో తిప్పుతా ఆ మట్టి ముద్దని ఒక పాత్రలాగా రెడీ చేస్తున్నాడు కుమ్మరి. బాగా వినండి. ఆ రెడీ అవుతా మొత్తం దాదాపు రెడీ అయిపోయింది. అలాగా అయిపోయి చూస్తూ ఉండగానే అది మొత్తం విడిపోయింది. మొత్తం రెడీ అయిపోయి విడిపోయింది. మళ్ళీ విడిపోయిందంటే ఆ పచ్చి కుండ పగిలిపోయింది. ఇర్మియా, ఏం కనపడింది నీకన్నాడు. ప్రభా, కుమ్మరి కుండను చేస్తున్నాడు, కుండంతా రెడీ అయిపోయింది, మొత్తం అయిన తర్వాత అది విడిపోయింది. ఓకే చూడు. మళ్ళా తీసుకున్నాడు కుమ్మరి ఆ మట్టి ముద్దని తీసుకొని మళ్ళా రెడీ చేస్తున్నాడు. మళ్ళా రెడీ చేసి మళ్ళా సారె మీద పెట్టాడు. అది సారె, తిరిగే దాని పేరు సారె. ఆ మధ్యలో వేసినటువంటి మట్టి ముద్ద ఇక మళ్ళా మొదలు పెట్టాడు. ఏం చేస్తున్నాడు? కుండను మళ్ళా మొదలు పెట్టాడు. ప్రభా చూడు, మళ్ళా వేళ్లతో పని మొదలు పెట్టాడు. ఇక మొత్తం రెడీ చేసి మళ్ళా నీట్గా పాత్రను రెడీ చేసేసాడు. ఇర్మియా, ఏమవుతుంది? కుండను రెడీ చేస్తున్నాడు. ప్రభా చూడు, మొత్తం రెడీ అయిపోయింది. నీట్గా దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఇర్మియా, ఏం జరిగింది? ఈసారి విడిపోలేదు ప్రభా, చక్కగా సెట్ అయింది. దాన్ని తీసి పక్కన పెట్టాడు. నీవు పోయి నా ప్రజలకు చెప్పు, ఈ కుండకు ఆ కుమ్మరి చేసినట్లు నేను నా ప్రజలకు చేయలేనా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ కుండకు కుమ్మరి అది చేశాడు, విడిపోయింది. అయితే వదిలిపెట్లా, దాన్ని మళ్ళా సిద్ధపరిచి మళ్ళా రెడీ చేసి దాని ఆకృతిని దానికి ఇచ్చి నిలబెట్టాడు. అది కుమ్మరికి చేత అయినప్పుడు నాకు చేత కదా. నా ప్రజల స్థితి మొత్తము చెడిపోయింది అని అనుకున్న స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇదిగో తిరిగి నేను మళ్ళా వారిని పునర్నిర్మిస్తా. యేసు ప్రభుని కొత్తగా తెలుసుకున్న దినాల్లో వినండి బాగా. యేసు ప్రభుని కొత్తగా తెలుసుకున్న దినాల్లో మేము కరెక్ట్గా ఇదే పొజిషన్లో ఉన్నాం. సారె మీద విడిపోయిన కుండలాగా, లోయలో ఎండిపోయిన ఎముకల్లాగా, జీవము పోయి చచ్చిన శవాల్లాగా బ్రతికున్నామన్న పేరే కానీ మృతులమైనట్టుగా మేము ఉన్నాం. ఆయన మందిరావరణంలోకి వెళ్ళి ఆయన పరిశుద్ధ పాదాల చెంత కూర్చొని స్తోత్రం చెప్పండి మీరు. ఆయన మాటలు వింటుంటే ఆయన ఈ మాటల చేతనే దర్శించాడు. ఎండిపోయిన ఎముకలు తిరిగి ఒక గొప్ప సైన్యంగా నిలబడినట్లు నేను మిమ్మల్ని చేస్తాను అన్నాడు. అవి బ్రతుకున్నట్లు తిరిగి ఒక గొప్ప సైన్యమగునట్లు నేను చేస్తాను. ఇదిగో ఎహెజ్కేల్లో చేశాను చూడండి 37లో. అలాగే మిమ్మల్ని నేను నిర్మిస్తాను అన్నాడు. ఇర్మియా 18లో చెప్పబడిన ప్రకారం సారె మీద విడిపోయిన కుండను మళ్ళా తిరిగి నిర్మించినట్లుగా, అయ్యో మా పరిస్థితి అయిపోయింది, ఇక మా గతి లేదు అని అనుకున్న మిమ్మల్ని ఒక చక్కని పాత్ర ఎగునట్లుగా నా వ్రేళ్లతో నేను పనిచేస్తాను అన్నాడు. దేవునికి మహిమ. అసలు ఎంత ఆదరణ కలిగిందో ఆ మాటతో. చచ్చిపోయినోడికి తిరిగి ప్రాణం వచ్చినట్టు అయింది మాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మాకు ఈ మాటలు చెప్పింది ఎవరో మనిషి కాదు, ఎవరో మనుషులు, ఇళ్ళ పక్కోళ్ళు, బంధువులు, జనులు, ఇతరత్ర ఫ్రెండ్స్, స్నేహితులు, శ్రేయభిలాషులు వచ్చి చెప్పి నేను మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని మీకెందుకు, మిమ్మల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని అలా చేస్తాను, మిమ్మల్ని ఇలా చేస్తానని మనుషులు అంటే మేము కోలుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మనుషులు మాట్లాడతారు, ఆ మాటలు మనకు వినబడతాయి, కానీ అవి జీవం కలిగినవి కావు. అవి జీవం కలిగినవి కావు. ఓదార్పు మాటలు, కన్నీళ్లు తుడిచే మాటలు, తర్వాత నిజంగా మనల్ని ఆదుకునేయనా? నో. ఏమో మనకు హెల్ప్ చేద్దాం అనుకునేసరికి వాళ్ళ పరిస్థితి మారిపోతే వానికి ఇంకొకటి సాయం అవసరం అయింది. ఇదేంది నాకు సాయం చేస్తానన్నావు కదంటే ఇప్పుడు నా సోపే నాకు తీరట్లా, ఇక నీకేం చేసేది, పోనాయన్నా పని చూసుకో అంటాడు.
కానీ మాతో ఈ మాటలు పలికిన వారు మనుషులు కాదు, జీవము కలిగిన దేవుడు. కొడితే గట్టి కొట్టడు, లేకపోతే సర్దుకోండి. మీకు తెలుసా, చప్పట్లు కొట్టడం వల్ల దేవునికి మహిమ రావటమే కాదు, గుండె జబ్బులు కూడా రావని శాస్త్రవేత్తలు చెప్పారు. కావాలంటే చూసుకోండి, పొద్దున్నే కొంతమంది అచ్చంగా చప్పట్లు కొడతా కూర్చుంటారు. మంచి ఆరోగ్యం. ఆక్యుపెంక్చర్ అంటారు కదా, టైర్ పంచర్ లాగా, అదొక వైద్యం ఉందిలే, ఆక్యుపెంక్చర్ అని. అందులో చెప్తారు ఇది. మనుషుడు మాట్లాడితే మాకు ఆ చైతన్యం కలగదు, మాకు ఆ ప్రాణాలకు స్వాంతన కలగదు. కానీ దేవుడే మాట్లాడాడు ఆ వాక్కుని. అయితే ఒక మనుషుని నోటిని వాడుకొని మాట్లాడాడు. ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ అనుభవంలో ఉన్న నా బిడ్డలారా, మిమ్మల్ని నేను సజీవ సైన్యంగా చేసి బయటికి తెస్తాను. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. మీకు రాని పాట మస్తు సార్లు పాడుకొని ఉంటారు మీరు కదా. ఇక్కడ ఎముకలు గల లోయ, ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు. ఆ ఎముకల్ని దేవుడు రెడీ చేసి సామాన్యమైన మనుషులుగా చేసి బయటికి తెచ్చాడా, ఒక సైన్యంగా రెడీ చేసి బయటికి తెచ్చాడా? నాకు అర్థం కాదు. సైన్యంగా ఎందుకు చేయాలి? సైన్యంగా ఎందుకు చేయాలి? యుద్ధ సన్నద్ధులుగా ఎందుకు చేయాలి? మామూలు మనుషులుగా చేసి బయటికి తేవచ్చుగా, కానీ యుద్ధ సన్నద్ధులుగా చేసి బయటికి తీసుకొచ్చాడు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, దాన్ని పక్కన పెట్టండి. యుద్ధ సన్నద్ధులుగా చేసి బయటికి తెచ్చాడు అనేది మర్చిపోవద్దు. ఆనాడు మాట్లాడాడు మాతో, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అదే మాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో నా చెల్లి, నా తల్లి, ఈ మాట గుర్తుపెట్టుకోరా. సరే, ఆ లోయలో ఎముకలన్నీ తిరిగి కలుసుకున్నా, వాటి మీద చర్మం వచ్చినా, మాంసం వచ్చినా, నరాలు వచ్చినా, అవన్నీ ఎన్ని వచ్చినా ఒట్టి శవాలే. జీవాత్మ వచ్చి ఊపిరి విడిస్తే అవన్నీ జీవించుచున్న వ్యక్తులు అయిపోయారు. అంటే జీవాత్మ వచ్చి ఊపిరి వదిలాడు. దేవుని పరిశుద్ధాత్మ, వినండి బాగా, దేవుని పరిశుద్ధాత్మ ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క విధంగా ఆయన తన శక్తిని విడుదల చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క విధంగా తన శక్తిని విడుదల చేస్తాడు. ఆత్మ ఒక్కడే, అనేక ఆత్మలు లేరు, ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆయనే జ్ఞానం అవసరమైన దగ్గర జ్ఞానం అనుగ్రహించే ఆత్మగా మనకుంటాడు. ఆయనే వివేకం అవసరమైన దగ్గర వివేకం అనుగ్రహించు ఆత్మగా ఉంటాడు. ఆయనే బలం అవసరమైన దగ్గర బలము కలిగించు ఆత్మగా మన మీద పనిచేస్తాడు. ఆయనే తెలివి అవసరమైన దగ్గర తెలివిని పుట్టించేటువంటి ఆత్మగా మన మీద పనిచేస్తాడు. దేవుని ఎడల భయభక్తులు అవసరమైన ఎడల దేవుని ఎడల భయము భక్తి పుట్టించు ఆత్మగా ఆయన పనిచేస్తాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మీరు చదివితే ఈ మాటలు ఉంటాయి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని
యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ తానొక్కడే. సోదరులారా, ఆత్మ తానొక్కడే. మన మీద ఎన్ని రీతులుగా తన శక్తిని విడుదల చేస్తున్నాడో ఈరోజు మనం గుర్తుపట్టాలి. ఆ ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోకి జీవాత్మగా వచ్చి ఆ ఎండిపోయినటువంటి ఎముకలుగా ఉన్నటువంటి ఆ విడివిడి భాగాలుగా ఉన్నటువంటి వాటన్నిటిని కలిపి వాటన్నిటి మీద జీవవాయువును ఊదాడు. మొత్తం కలిసి జీవాత్మలుగా మారిపోయారు. ఈరోజు సంఘం పరిస్థితి చూస్తే, సార్వత్రిక సంఘం పరిస్థితి చూస్తే, ఎండిపోయిన ఎముకలు విడివిడిగా విడిపోయినట్టుగా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎక్కడ చిన్న భిన్నంగా ఉన్నాయి. ఒక సంఘం మీద ఒక సంఘం అతిశయపడటం, ఒక నాయకుడి మీద మరో నాయకుడు అతిశయపడటం, ఒకరినొకడు నిందించుకోవటం, విమర్శించుకోవటం, ద్వేషించుకోవటం. సార్వత్రిక క్రైస్తవ సంఘం మొత్తాన్ని మనం గమనించినట్లయితే చిన్న భిన్నంగా ఉంది, ఎండిపోయిన ఎముకల్లాగానే ఉంది. మనకు అర్థం కాదు ఇదంతా కలిసి ఎప్పుడు సంఘటితం అవుతుంది, ఎప్పుడు రాకడ వస్తుంది, ఎప్పుడు ఎత్తబడతాం. శాలేం రాజు అన్నేమో ఇంకా 30 ఏళ్ళే 40 ఏళ్ళు అని చెబుతున్నాడు. పరిస్థితులు చూస్తేనేమో అసలు ఇంతవరకు ఒక కొలిక్కి వచ్చిన దాఖలా ఏం కనపట్టలేదు. సంఘం సిద్ధపడలేదు, సంఘం సంఘటితం కాలేదు, ఇంకా ఏక మనసు, ఏకతాత్పర్యం, ఏకభావం ఇంకా సంఘంలోకి రాలేదు. ఏ సంఘంలోకి? సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘం. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. రైట్. ఈ డినామినేషను, ఆ డినామినేషను, ఈ సంస్థ, ఆ సంస్థను ఎన్నో శాఖలుగా విడిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు సంఘటితం అవుతాయి? సిద్ధాంతపరమైనటువంటి స్థిరత్వం ఎప్పుడు వచ్చిద్ది? ఒక ఆయనేమో చిలకరింపు బాప్తీసం అంటాడు, ఒక ఆయనేమో ముంచితేనే బాప్తీసం అంటాడు, ఒక ఆయనేమో ఈ రెండు అక్కర్లేదు, జెండా కింద ప్రమాణం చెప్తే చాలు అంటాడు. అసలు ఇంతకు ఒకటే బాప్తీసం ఏది అది? ఒక ఆయనేమో పరిశుద్ధాత్మ అభిషేకం ఉందంటాడు, ఒక ఆయన ఒట్టిదే లేదు, దయ్యాలు బట్టి ఎగురుతున్నారు అంటాడు. ఒక ఆయనేమో కృపావరాలు అప్పుడే ఆగిపోయాయి అంటాడు, ఒక ఆయనేమో నో ఇప్పటికీ రన్నింగ్లోనే ఉన్నాయంటాడు. ఒకరేమో రాకడ అయిపోయింది అంటారు, ఒకరేమో రాకడ ఇప్పుడు కాదు ఇంకా చానాళ్ళు ఉందంటాడు, ఒకరేమో శ్రమలకు ముందే అంటారు, ఒకరేమో శ్రమల మధ్యలో అంటారు, ఒకరేమో శ్రమల తర్వాత అంటారు. ఇందులో ఐక్యత లేదు. అవునా? ఇలా సిద్ధాంతపరమైన గందరగోళాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇవన్నీ సరిచేయబడేది ఎప్పుడు? సంఘమంతా అపోస్తలులు వేసిన పునాది మీదకి వచ్చేది ఎప్పుడు అనే ధర్మ సందేహం చాలామందికి. తమ కుటుంబాన్ని గూర్చిన చింత, తమ బ్రతుకులో మార్పులను గూర్చిన చింత కొంతమందికి, సంఘాన్ని గూర్చిన చింత, తన ఆత్మీయ జీవితాన్ని గూర్చిన చింత కొంతమందికి. ఇలా అందరికీ కూడా కొన్ని రకాల వేదనలు ఉన్నాయి. తమ వ్యక్తిగత జీవితం, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు చూసుకుంటే బయటికి మనం నవ్వుతా కనబడుతున్నాం, కానీ అంతరంగంలో ఒక వేదన. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి పరిశుద్ధుడిలాగా నేను కనపడుతున్నాను, కానీ చాలా విషయాల్లో నేను ఓటమి పాలే అయి ఉన్నాను. నా భక్తి నాకు తెలుసు కదా, జీవించుచున్నానన్న పేరుంది, కానీ నిజంగా మృతుల స్థితిలో నేనున్నాను, మృతురాలి స్థితిలో నేను ఉన్నానని కొంతమందికి ఫీలింగ్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నిజంగా అర్థమవుతుందా? ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, వందనాలు చెప్పండి. మీరు ఇంకనూ సజీవులై ఉన్నారా? ఇప్పుడే మృతుల్లోంచి లెగుస్తున్నారా? పలకరించండి, కొంచెం పక్క చూడండి. నేనేం పెళ్లి చూపులు చూడమంటలా. పక్కన విశ్వాసం ఉంది, నిద్రపోతుందో లేచిందో చూడు. పక్కన సహోదరుడు ఉన్నాడు, నిద్రపోతున్నాడు, లేచినాడు చూడండి. రైట్, అందరూ క్షేమమే కదా? దేవునికి స్తోత్రం. ప్రశ్నలు ఎవరికి వాళ్ళకి తెలుసు వాళ్ళ భక్తి. ఏదో జీవించుచున్నాను అన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడివే మృతురాలివే అన్న మాటకి నేను తగినట్టే ఉన్నాను. నా భక్తి సరిగా లేదు, నా ఆత్మీయత సరిగా లేదు. అష్టవక్రుల్లాగా అష్టవంకర్లు నిలబడదామని ట్రై చేస్తున్నా, పడతానే ఉన్నా. ఎంత తిప్పుకుని నిలబడదామనుకున్నా అంతగా తిరిగి దిగజారిపోతున్నా. ఎప్పటికీ నేను నిలబడేది?
ఎప్పటికీ నేను పరిపూర్ణుడు అయ్యేది? కొంతమందికి ఇది ఒక డౌట్. కొంతమందికి తమ భౌతిక పరిస్థితులను గురించి, అయ్యో నా కుటుంబం ఇలా అయిపోయింది, అయ్యో మా సంసారం ఇలా అయిపోయింది, మా జీవితం ఇలా అయిపోయింది, అయ్యో నా వారి జీవితం ఇలా అయిపోయింది, ఇది ఎప్పుడు మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వస్తుంది, ఎప్పుడు మళ్ళీ మాకు ఆశీర్వాదకరమైన అనుభవాలు వస్తాయి అని తమ కుటుంబ జీవనాన్ని గురించి కొంతమందికి వేదన. ఈ రెండు దాటి కొంచెం ఆత్మీయ ప్రగతి పొంది ఒక అంతస్తుకు చేరిన వాళ్ళు మూడో మెట్లు ఆలోచిస్తారు. ఏంటంటే యేసయ్య రాకడ సమీపమని దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. మరి సమీపమైతే అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని పేతురు ప్రవచించాడు కదా, మరి ఏది కుదురుబాటు కాలాలు రాలేదేమి? అంత సిద్ధాంతపరమైన అయోమయాలతో ఒకరినొకడు ద్వేషించుకుంటూ సంఘాలన్నీ విచ్ఛిన్నమైపోయి గందరగోళంగా ఉంది కదా. ఈ గందరగోళం అంతా పోయి సంఘమంతా ఏకమై సంపూర్ణ సిద్ధి పొందేది ఎప్పుడు? ఆయన వచ్చి తీసుకెళ్ళేది ఎప్పుడు? ఇప్పుడు కంటికి కాలుకి పడట్లా, నోటికి చేతికి పడట్లా, నోరు చెప్పింది చెయ్యి ఇంటల్లా, కన్ను చెప్పింది కాలు ఇంటల్లా. సార్వత్రిక సంఘం పరిస్థితి అయింది. ఆయన ఏమంటాడు? సార్వత్రిక సంఘాన్ని వధువు సంఘం అంటాడు. వధువు సంఘంలో కన్ను, నోరు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు సరిగా పనిచేయట్లే, ఒకదాన్నొకటి ద్వేషించుకుంటున్నాయి. కానీ వాస్తవంగా ఏం చేయాలి? ఒకదాన్నొకటి ప్రేమించుకుంటాయి సహజంగా. కానీ ఇప్పుడు సంఘం అట్లా లేదు, ఒకదాన్నొకటి ద్వేషించుకుంటున్నాయి. అంటే ఎలా ఉందంటే వధువే కానీ పక్షవాతం వచ్చిన వ్యక్తికి అన్ని అవయవాలు ఉంటాయి కానీ పని చేయవు చూడు, అట్లాగ అయిపోయింది. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? మళ్ళీ డౌట్ వచ్చింది నాకు, అందుకని నిజంగా అర్థమవుతుందా? ఆ కండిషన్ ఉంది ఇప్పుడు. మరి ఎప్పుడు ఇది మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చింది అన్న ఒక పాయింట్కి ఆన్సర్ ఏంటంటే, శక్తి చేతనో బలము చేతనో కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునన్నాడు జకర్యా గ్రంథంలో. ఓ మనుషుడా, నీ గతిని నీవు మార్చుకొనజాలవు, నీ కుటుంబ గతిని నీవు మార్చుకొనలేవు, నీ సంఘ గతిని మార్చుకొనజాలవు, సార్వత్రిక సంఘ గతిని మార్చలేవు, అది నీ చేత కాదు. అయితే ఆయన అంటున్నాడు, నేను రాబో దినముల్లో ఒక కార్యం చేస్తాను. నేను రాబో దినముల్లో ఒక కార్యం చేస్తాను. ఏంటంటే నా ఆత్మను ఈ ఎండిపోయిన ఎముకల మీదికి తీసుకొస్తాను. అవన్నీ తిరిగి బ్రతికి సైన్యమగునట్లుగా ఊపిరి విడిచేటట్లు నేను నా ఆత్మకు ఆజ్ఞ ఇస్తాను. ఆత్మ ఈ మృత స్థితిలో ఉన్న వారందరినీ తిరిగి సజీవ సైన్యంగా నిలబెడతాడు. నా ఆత్మ చేయాల్సిందే ఈ పని. ఏ నరుడు కూడా చక్కబెట్టేది కాదు ఇది, నా ఆత్మ ద్వారానే ఇది జరిగిద్ది అంటాడు ఆయన. నిజమే. కుటుంబాన్ని కట్టాలంటే మన వల్ల ఇద్దా? పతనమైన కుటుంబాన్ని కట్టాలంటే మన వల్ల ఇద్దా? నో. దేవుని ఆత్మ పూనుకొని విచ్ఛిన్నమైపోయిన కుటుంబంలో జీవాన్ని తీసుకొచ్చి సెట్ చేయాలి. సంఘ కుటుంబాన్ని కట్టాలంటే మన వల్ల ఇద్దా? నో. దేవుని ఆత్మే జోక్యం చేసుకొని, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారే మీరు, ఇందాక అందరూ కలిసి ఒకే రొట్టెలో చేయి వేశారు, ఒకే పాత్రలో చేయి వేశారు. క్రీస్తు యేసునందు ఒక రక్త సంబంధీకులు అయిపోయారు. కానీ నాయన, ఎవరెవరు ఏ ప్రాంతాల్లో, ఏ ఊరో, ఏ వాడో, ఏ పల్లెలో, ఏ ప్రాంతమో ఏమన్నా తెలుసా మీకు? కానీ యేసు అని ఒకని రక్తమును బట్టి మొత్తం ఒక్కటే ఫ్యామిలీ అయిపోయింది చూడు మంది. కోట ఇది కాపలు కొట్టాలి. దేవునికి మహిమ. హల్లెలూయా.